న్యాయం జరిపించాల్సిన వాడు అన్యాయానికి దిగాడు. న్యాయ వృత్తికే కళంకం తెచ్చాడు. ఇంతకు ఎవరా న్యాయవాది? స్పెషల్ ఎడిషన్ ఇప్పుడు చూద్దాం. అతని పేరు తాతారావు, వృత్తి న్యాయవాది. ఆయనపై ఓ అభాండం వచ్చి పడింది. అభాండం అలాంటిది ఇలాంటిది కాదు. అవసరానికి అప్పిచ్చి దానిని ఆసరాగా తీసుకుని ఓ మహిళను లైంగికంగా లోబర్చుకునే ప్రయత్నం చేశాడట. న్యాయవాద వృత్తికే కళంకంగా మారిన తాతారావును కఠినంగా శిక్షించాలంటూ విజయవాడ నగర పోలీస్ కమిషనర్ను ఆశ్రయించింది. చిన్నప్పుడే తల్లిదండ్రులు చనిపోవడంతో ఒంటరిగా జీవితాన్ని లాక్కొస్తోంది రెడ్డి నాగలక్ష్మి. పూర్ణానందంపేటలో ఉండే నాగలక్ష్మి జీవనాధారం ఓ షాప్ మాత్రమే. బతుకుబండి భారం కావడంతో విజయవాడలోనే ఉండే పొలిమెట్ల తాతారావు దగ్గర 2 లక్షల రూపాయలు అప్పు చేసింది. వడ్డీ కోసం తరచూ తాతారావు నాగలక్ష్మి ఇంటికి వచ్చేవాడు. తనతో చనువు పెంచుకున్న తాతారావు సన్నిహితంగా మెలుగుతూ తనకు తెలియకుండా అసభ్యంగా ఫోటోలు తీశాడని నాగలక్ష్మి ఆరోపిస్తోంది. నా పేరు నాగలక్ష్మి అండి. నేను షాప్ నిర్వహించుకుంటున్నాను. దాని నిమిత్తమై పొలిమెట్ల తాతారావు అని ఒక అడ్వకేట్ దగ్గర ఇంట్రెస్ట్కి అమౌంట్ తీసుకున్నాను. దాని నిమిత్తమై వడ్డీ కోసం ఇంటికి వస్తూ నన్ను లైంగిక వేధింపుకి గురి చేస్తూ నన్ను ఇబ్బంది పెడుతూ జీపీ నా ఇల్లు ఉంటే దాన్ని జీపీ చేయించుకున్నాడు. జీపీ చేయించుకొని నన్ను ఇంకా హెరాస్మెంట్ చేస్తున్నాడు. నాతో సహజీవనం చేస్తేనే కానీ అది మళ్ళీ ఇవ్వనన్నట్టు మళ్ళీ నా చెక్కులు నోట్లు ఉంటే అవి వేరే వాళ్ళ పేర్ల మీద వేసి నన్ను హెరాస్ చేస్తున్నాడు. నాకు ఉన్నదే అదొక్కటే, నాకు ఎవరు అయితే లేరు. నాకు ఉన్నదే ఆ జీవనాధారమే ఆ ఇల్లు ఒకటే. నాకు అది ఏమీ లేకపోతే ఇంక నేను సూసైడ్ చేసుకోవాల్సిన పరిస్థితిలో ఉన్నాను నేను ఇప్పుడు ప్రెజెంట్. ఇచ్చిన అప్పును ఆసరాగా తీసుకున్న తాతారావు లైంగిక వాంఛలు తీర్చాలంటూ ఆమెను ఒత్తిడి చేయటం మొదలుపెట్టాడు. తన మాట వినకపోతే ఆమె ఫోటోలను సోషల్ మీడియాలో పెడతానంటూ బెదిరించడం ప్రారంభించాడు. పలు సందర్భాల్లో అతడిని ప్రతిఘటిస్తూ వచ్చిన నాగలక్ష్మి అప్పు తీర్చేందుకు తన ఇంటిని కూడా తాతారావు పేర జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ చేయించింది. అయినప్పటికీ తాతారావు నుంచి వేధింపులు ఆగలేదు. గత్యంతరం లేని పరిస్థితుల్లో ఆమె మహిళా సంఘాలను ఆశ్రయించింది. గురి చేస్తూ వడ్డీ వ్యాపారం అనే పేరుతో ఆ అమ్మాయి ఆస్తిని రాయించుకొని ఆ అమ్మాయిని లైంగిక వేధింపులు చేసి దాన్ని వీడియో ద్వారా చిత్రీకరించి ఆ అమ్మాయిని బ్లాక్మెయిల్ చేస్తూ ఆ అమ్మాయి యొక్క ఆస్తిని రిజిస్ట్రేషన్ చేయించుకొని ఆ అమ్మాయిని ఉండటానికి వీలు లేకుండా నిరాధారంగా చేసి షాపు నీకు లేకుండా చేస్తాను అని చెప్పి బ్లాక్మెయిల్ చేస్తూ ఇంకా ఇతను న్యాయవాది వృత్తిలో ఉంటూ కూడా అనేక మంది మహిళలను ఇలాగే కాల్మనీ పేరుతో వేధింపులకు గురి చేస్తూ ఉన్నాడు. న్యాయం చేయాల్సిన ఒక లాయర్ అయ్యుండి అతడే మహిళలను ఇలా వేధింపులకు గురి చేస్తే మహిళలు వెళ్ళి ఎవరికి చెప్పుకోవాలి, ఏం చేయాలి? అందుకని సిపి గారి దగ్గరికి మేము వెళ్ళి తగిన న్యాయం చేయడానికి కోరుతున్నాము. తాతారావు ఓ వామపక్ష పార్టీకి నాయకుడిగా కొనసాగుతూ ఉండటంతో కింది స్థాయి పోలీసులు తనకు న్యాయం చేయరని భావించిన నాగలక్ష్మి నగర పోలీస్ కమిషనర్ను ఆశ్రయించింది. తనకు న్యాయం చేయాలంటూ వేడుకుంది. బాధితురాలి ఫిర్యాదుపై పోలీస్ కమిషనర్ స్పందించారు. కేసు విచారణను టాస్క్ ఫోర్స్ కు అప్పగించారు. దీంతో సత్యనారాయణపురం పోలీస్ స్టేషన్లో న్యాయవాది తాతారావుపై కేసు నమోదైంది. ఐపీసీ సెక్షన్
448, 355D, 376 సెక్షన్ల కింద కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు మొదలుపెట్టారు. దీనిపై పూర్తి వివరాలు మా కరెస్పాండెంట్ రాజా రమేష్ అందిస్తారు. రమేష్, చెప్పండి, ఒక న్యాయవాది న్యాయాన్ని కాపాడవలసిన న్యాయవాది ఈ విధంగా బరితెగించడాన్ని చూస్తే అసలు ఈ ఘటనకు సంబంధించి మీ దగ్గర ఉన్న డీటెయిల్స్ ఏంటి? నీలిమా, విజయవాడ నగరంలో రేషన్ షాప్ నడుపుకుంటున్న మహిళ ఆర్థిక అవసరాలను ఆసరాగా తీసుకుని న్యాయవాది వృత్తిలో ఉన్న వ్యక్తి అప్పు ఇచ్చి ఆ తర్వాత అప్పును ఆసరాగా తీసుకుని ఆమెను తన లైంగిక వాంఛలకు ఉపయోగించుకునేందుకు చేసిన ఈ ప్రయత్నం మీద మొత్తం విజయవాడ నగరంలో ఉన్న మహిళా సంఘాలన్నీ కూడా మండిపడుతున్నాయి. బాధితురాలికి తల్లిదండ్రి కూడా లేకపోవడంతో ఆవిడ ఒంటరితనాన్ని కూడా ఆసరాగా తీసుకున్నాడు. అంతేకాదు వామపక్ష పార్టీకి సంబంధించిన నాయకుడిగా కొనసాగుతున్న తాతారావు ఈ రకంగా మనం విజువల్స్ లో చూస్తున్నాం. మహిళ మీద లైంగిక దాడి కోసం ఏ రకంగా ప్రయత్నిస్తున్నాడో అనేది ఆ విజువల్స్ లో కూడా చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ఈ రకంగా ఆ మహిళను రకరకాలుగా ఇబ్బంది పెట్టి చివరికి ఆవిడతో సహజీవనం చేస్తే ఆ అప్పు మాఫీ చేస్తానంటూ ఆవిడకి బేరం పెట్టడం, ఇటువంటి కార్యక్రమాలతోటి ఆవిడ పూర్తిగా దిగ్భ్రాంతికి గురైంది. తన నిస్సహాయతను ఈ రకంగా వాడుకునేందుకు అతను ప్రయత్నం చేస్తున్నాడంటూ మహిళా సంఘాలని ఆశ్రయించి తనకు న్యాయం చేయండి అనేది. అయితే అతను పలుకుబడుతున్న వ్యక్తి, పైగా న్యాయవాది వృత్తిలో కొనసాగుతున్న వ్యక్తి కావడంతో చట్టపరంగా తను ఏమీ చేయలేము అంటూ కూడా పలుసార్లు కూడా బెదిరించడానికి బాధితురాలు కూడా చెప్తోంది. ఈ నేపథ్యంలో నగర పోలీస్ కమిషనర్ గౌతమ్ సవాంగ్ను కూడా ఆవిడ ఆశ్రయించడం జరిగింది. ఈ మొత్తం గాథను విని ఆవిడ పరిస్థితిని అర్థం చేసుకున్న నగర పోలీస్ కమిషనర్ వెంటనే దీన్ని విచారణ జరిపించాలంటూ టాస్క్ ఫోర్స్ అప్పచెప్పారు. ఈ మేరకు సత్యనారాయణపురం పోలీస్ స్టేషన్ లో బాధితురాలు కూడా లిఖితపూర్వకంగా ఫిర్యాదును కూడా అందజేయడంతో సదరు న్యాయవాది తాతారావు మీద ఐపీసీ సెక్షన్స్ 448, 355D, 376 సెక్షన్ల కింద కేసు కూడా నమోదు చేశారు. అయితే మొత్తగా నగరంలో ఉన్న మహిళా సంఘాలు కూడా చాలా తీవ్రంగా ఈ సంఘటన మీద స్పందిస్తున్నాయి. ఈ కేసులో చాలా అనుచితంగా వ్యవహరించే అమాయకమైన అసహాయరాలుగా ఉన్న మహిళను లైంగికంగా ప్రయత్నం చేసిన తాతారావు మీద కఠినమైన చర్యలు తీసుకోవాలి. ఈ మేరకు పోలీసులు కూడా ఎటువంటి ఒత్తిళ్లకు గురి కాకుండా నిష్పక్షపాతంగా విచారణ జరిపించాలని డిమాండ్ చేస్తున్నాయి. నీలిమా, అలాగే ఎప్పుడు ఆమె అప్పు తీసుకుంది, అసలు ఎప్పటి నుంచి ఈ విధంగా వేధిస్తున్నాడు మహిళని? ఈ మహిళ పూర్ణానందంపేటలో రేషన్ దుకాణం నడుపుతుంది. తల్లిదండ్రులు కూడా ఈ మధ్య కాలంలో చనిపోవడంతో ఒంటరిగా ఉంటుంది. అయితే తన వ్యాపారానికి, అంటే రేషన్ దుకాణం సంబంధించి వ్యాపారానికి సంబంధించి అవసరాల కోసం, ఆర్థిక అవసరాల కోసం తాతారావు దగ్గర అప్పు తీసుకోవడం జరిగింది. ఈ అప్పుకు సంబంధించి కూడా ఆవిడ వడ్డీ కూడా చెల్లిస్తోంది. అయితే ఈ నేపథ్యంలోనే తిరిగి తన అప్పుకి హామీగా ఉండాలి అని అంటూ ఆమెకున్న ఒక ఇంటిని కూడా అతను జీపీ కూడా చేయించుకోవడం జరిగింది. ఆ తర్వాత జీపీ చేయించుకున్న దాన్ని కూడా పూర్తి స్థాయిలో తన పేరుతోటే రిజిస్ట్రేషన్ ఆమెని ఒత్తిడి కూడా చేయడం జరిగింది. ఈ ఒత్తిడి నేపథ్యంలోనే ఒకవేళ సమయం కావాలి అని అంటే తనకు చేయాలి, తనకు సహజీవనం చేయాలంటూ ఆమెను బాగా తీవ్రంగా ఒత్తిడి చేసినట్టు అనేక సార్లు కూడా వడ్డీకి వసూలు కోసం ఇంటికి వచ్చిన సందర్భాల్లో కూడా తన పట్ల కొంత వ్యవహరించే పరిస్థితి కూడా ఉంది. అనేక సార్లు తను ప్రతిఘటించి తను కాపాడుకున్నానని కూడా బాధిత మహిళ కూడా చెప్తోంది. ఈ ఘటనలో అతని ప్రవర్తన మొదటి నుంచి ఈ రకంగా ఉండటం, తను ఎవరికి చెప్పుకోలేని పరిస్థితి. అంటే ఒకవైపున అతను న్యాయవాది కావటం, మరోవైపున అతనికి ఒక వామపక్ష పార్టీ అండగా ఉండటంతో తను ఎవరికి చెప్పుకోవాలో తెలియని దిక్కుతోచని నిస్సహాయ స్థితిలో ఉన్న ఆమె చివరికి మహిళా సంఘాలను ఆశ్రయించడం వల్లనే వాళ్ళు ఇచ్చిన ధైర్యంతో ఈ రోజున పోలీసుల దగ్గరికి వెళ్లి కంప్లైంట్ ఇచ్చే పరిస్థితి ఉంది నాకు అని చెప్పి బాధిత మహిళలు కూడా చెప్తోంది. నీలిమా, థ్యాంక్ యూ రాజా రమేష్. దీనిపై స్పందించేందుకు మహిళా సంఘ నేత తాడికొండ విజయలక్ష్మి గారు ఫోన్ లైన్ లో అందుబాటులో ఉన్నారు. నమస్తే అండి విజయలక్ష్మి గారు. హలో, నమస్తే అండి. ఎవరైతే న్యాయవాది ఒక మహిళను వేధిస్తున్నారని చెప్తున్నారు, ఇప్పుడు మనం చూస్తున్నాం. ఆ మహిళా సంఘాన్ని ఎప్పుడు ఆశ్రయించింది, దీని గురించి ఏం చెప్తారు? అసలు నెల రోజుల క్రితం ఆ మహిళ నన్ను సంప్రదించడం జరిగిందండి. కానీ ఆ అమ్మాయి మ్యారేజ్ కాలేదు కాబట్టి ఆ అమ్మాయి కేసు పెట్టడానికి నిశ్చయించింది. నెల రోజుల నుంచి కూడా అతను మళ్ళీ ఆ క్లిప్ ఇస్తూ ఆ అమ్మాయిని చూడడం జరుగుతుంది. తనే ఓర్చుకోలేక మళ్ళీ నిన్న మధ్యాహ్నం నన్ను సంప్రదించితే నేను సిపి గారి పర్మిషన్ తీసుకొని కన్సల్ట్ చేసి సిపి గారి క్లిప్పింగ్స్ చూశారండి. సిపి గారు క్లిప్పింగ్స్ చూసి వెంటనే స్పందించి టాస్క్ ఫోర్స్ వారికి కేసు ఫార్వర్డ్ చేశారు. టాస్క్ ఫోర్స్ వారు మాత్రం వాళ్ళు ఎంక్వైరీ చేసిన తర్వాత ఎస్ఎన్పురానికి దాన్ని ట్రాన్స్ఫర్ చేశారండి. ఎస్ఎన్పురం సత్యనారాయణ గారు వెంటనే స్పందించి ఎస్ఐ శ్రీనివాస్ గారు ఇద్దరు కలిపి రాత్రి 12:30, 30 నిమిషాలకి 1 గంట ఆ సమయంలో ఎఫ్ఐఆర్ చేయడం జరిగింది.
ఇంతవరకు అతను మాత్రం అతని మీద ఏ యాక్షన్ తీసుకున్నట్టుగా నాకైతే ఇన్ఫర్మేషన్ రాలేదండి. అతను ఇలాగే మరి కొంతమంది మహిళల్ని కాల్ మనీ పేరుతో బ్లాక్ మెయిల్ చేస్తూ లైంగిక వేధింపులకు గురి చేస్తున్నాడు. అతనికి మాత్రం బార్ అసోసియేషన్ లో కూడా అతను నిలబడడానికి రైట్స్ మాత్రం రైట్స్ లేవు. టిప్పింగ్ అమ్మాయిల ఫోన్ లో కూడా లైంగికంగా మాట్లాడుతూ అనేక చెప్పరాని పదకాలంతో మాట్లాడుతూ ఆ అమ్మాయిని అట్లా మాట్లాడడం వల్ల ఆ అమ్మాయి సూసైడ్ అటెంప్ట్ చేసుకోవడం కూడా ట్రై చేసి మునుపు కూడా ఇతను ఇదే విధంగా ఇతర మహిళలతో వ్యవహరించినట్లుగా కూడా చెప్తున్నారు. అప్పుడు ఏమైనా ఇతని మీద చర్యలు ఏమైనా తీసుకున్నారా? చెప్పండి మేడం. ఇంతకు ముందు ఏమైనా చర్యలు తీసుకున్నారు ఇలాంటి ప్రవర్తన ఆయన చేసినప్పుడు? ఇంతకు ముందు ఈ నాగలక్ష్మి అనే మహిళకు ముందు ప్రియా అనే అమ్మాయిని కూడా అతను ఇలాగే లైంగిక వేధింపులకు గురి చేసి ఆ అమ్మాయి మ్యారీడ్ అండి. ఆ అమ్మాయికి ఒక పాప బాబు చిన్న చంటి పిల్లలతో ఉంది. అయినా కూడా ఇతను అలాగే అరాచకం చేసి ఆ అమ్మాయి కూడా చెప్పుకొని బాధపడింది. నా కాపురం పోద్ది. ఆల్రెడీ ఆ అమ్మాయి లవ్ మ్యారీడ్ వితౌట్ పేరెంట్స్ ఉంటున్నారండి ఆవిడ. ఇప్పుడు సంఘంలో పేరు పోతుందని చెప్పి ఆ అమ్మాయి కామ్గా ఊరుకొని ఈ అమ్మాయి ద్వారా నన్ను కన్సల్ట్ చేశారు వాళ్ళు. ఇప్పుడు ఆ అమ్మాయి దగ్గర కూడా చెక్కు నోటు తీసుకున్నాడు. ఆ అమ్మాయి కూడా అదే సఫర్ అవుతుంది. చెక్కు నోటు తీసుకొని ఇట్లా కాల్ మనీ వీడు న్యాయవాది వృత్తి కూడా కాల్ మనీ పేరుతో వడ్డీ వ్యాపారం చేస్తూ మహిళల్నే చేసుకున్నాడండి వీడు. అసలు పోలీసులు ఏం చెప్తున్నారండి? ఇంతకుముందు ఇలాంటి కేసులు చూస్తున్నాము. ఒక మహిళను కాదు ఎంతో మందిని వేధించినట్లుగా కూడా తెలుస్తోంది. వాళ్ళు ఏం చెప్తున్నారు? పోలీసులు అయితే ఇంతవరకు అతని మీద ఎటువంటి యాక్షన్ తీసుకోలేదండి. ఇంతవరకు తీసుకోలేదు. 24 hours అవుతుంది నేను కంప్లైంట్ పెట్టించి ఇంతవరకు ఎటువంటి యాక్షన్ లేదు. దగ్గర నుంచి నేను 5 townకి వచ్చాను. అయినా సరే మహిళలకి న్యాయం జరగట్లేదు. అతను ఇంతవరకు దొరకలేదు. ఫాలో అప్ చేస్తున్నాము అంటున్నారే తప్ప ఇంతవరకు అతని కోసం ఎంక్వైరీ చేసిన దాఖలాలు కూడా నా దగ్గర ఎప్పుడు కనిపించలేదు మేడం. 24 hours నేను అసలు ఆ కుర్రోళ్ళని పెట్టి చూపిస్తూనే ఉన్నాను. ఆ అమ్మాయి అంతటా ఆ అమ్మాయి ఆయన ఇంటికి తీసుకెళ్లి చూపించినప్పుడు కూడా అడ్రస్ లో వాడు లేడు అని చెప్తున్నారు తప్ప అసలు వాడిని ఇంతవరకు ఫాలో అప్ చేయలేదు. వాళ్ళు అతను దొరకలేదనే చెప్తున్నాడు. ఆఫ్టర్ ఆల్ ఒక లాయర్ని తీసుకోలేకపోతే మనం ఎందుకు మేడం? ఒక న్యాయవాది వృత్తిలో ఉండి మహిళలు ఇంత హెరాస్మెంట్ పెడుతుంటే అసలు పోలీసులు డిపార్ట్మెంట్ ఏం చేస్తుంది నాకు అర్థం కాదు. 24 hours దాటిపోయింది మేడం అతని మీద కంప్లైంట్ పెట్టి కూడా. అసలు కేసు నమోదు చేశామని చెప్తున్నారు పోలీసులు డిఫరెంట్ సెక్షన్స్ కింద కూడా. అసలు ఈ వ్యక్తి ఎవరైతే న్యాయవాది ఉన్నారో ఈయన పరారీలో ఉన్నారా? అసలు పోలీసులు అదుపులోకి తీసుకునే ప్రయత్నం ఏమైనా చేశారు? అసలు ఏంటి? పరారీలో అయితే మాత్రం లేరు మేడం. ఆయన లోకల్ గానే ఉన్నారు. లోకల్ గానే ఆ అమ్మాయిని పెట్టిన తర్వాత కూడా హెరాస్మెంట్ చేస్తున్నాడు ఫోన్ లో. నేను అది కూడా ఎస్ఐ గారికి చెప్పాను. సార్ వాడు మళ్ళీ నువ్వు స్టేషన్కి ఎందుకు ఇలా చేస్తున్నాడు సార్ మీరు కొంచెం నిన్న మధ్యాహ్నం కూడా నేను ఫోన్ చేశాను. ఎస్ఐ శ్రీనివాస్ గారికి ఫోన్ చేశాను. ఫోన్ చేస్తే ఫాలో అప్ చేస్తాం మేడం అంటున్నారు కానీ ఆయన ఇంతవరకు పట్టుకోలేదు మేడం. నేను దీని మీద మహిళా సంఘం ద్వారా కానీ అసోసియేషన్ తరఫున కానీ జనాన్ని తీసుకుని వెళ్ళి మాత్రం ధర్నా చేస్తాను. పోలీస్ స్టేషన్ ముందే కూర్చుంటాను నేను మాత్రం. థ్యాంక్స్ అండి విజయలక్ష్మి గారు ఫోన్ లైన్లో జాయిన్ అయినందుకు.